రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లటం వెనుక వ్యూహం ఏంటి? గత ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో లోపాలను చూపించి బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే ఎత్తుగడా, లేక లోపాలను సవరించేందుకు ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నమా? ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన వెనుక వ్యూహం ఏంటి? మేడిగడ్డ బ్యారేజ్కు జరిగిన డ్యామేజీని ఎమ్మెల్యేలకు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యారేజ్ వద్ద ఇప్పటికే 16వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగిన బ్యారేజ్ ని ఇప్పటికే మంత్రుల బృందం పరిశీలించింది. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిస్థితిని వివరించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. కాళేశ్వరం వేదికగా నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధంలో ఇరు వర్గాలు విమర్శలు, కౌంటర్లతో హీటు పుట్టిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా కాళేశ్వరం సందర్శనకు ప్రతిపక్షాలను ఆహ్వానించింది. అయితే అప్పటి లెక్క వేరు. అప్పుడు కాళేశ్వరం నిర్మాణం ప్రభుత్వం చేసిన గొప్ప పనిని చూపించే ప్రయత్నం చేసింది. అప్పట్లో ప్రభుత్వ ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరంపైనే ఫోకస్ చేసింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు అదే అంశాన్ని ప్రజలకు చెప్పేందుకు ఎమ్మెల్యేలను సందర్శనకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అందరూ రావాలని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు నేను మళ్ళీ తీర్మానం దిగిపోతే రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మరి గత ప్రభుత్వం సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అందరికి కూడా లెటర్లు పంపించాను. అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ పర్యటనకు తాము రాలేమని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తాము కూడా కాళేశ్వరానికి వెళ్లాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఈ పర్యటనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం వెళుతుంది. మధ్యాహ్నం మేడిగడ్డకు చేరుకుని కుంగిన పిల్లర్లను ఎమ్మెల్యేలు పరిశీలిస్తారు. అయితే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం పర్యటన ఆంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం లోపాలను, పిల్లర్లు కుంగిన వైనాన్ని అన్ని పార్టీలకు చూపించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వ పనితనాన్ని ఎండగట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది. అదే సమయంలో 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లోపాలను ఎలా సవరించాలనే దానిపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవడం, తద్వారా ప్రజల్లో చర్చ జరిగేలా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.